హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీనీలు బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చెప్పండి. ఇది చీర మా చిన్న బాబుకి అయితే రెడీ చేస్తున్నాను ఈరోజు. సో మా చిన్న బాబుని అయితే ఆడపిల్లలాగా రెడీ చేస్తున్నాను అనమాట. సో అది ఎలా మేకప్ చేస్తాను అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను. నీకోసమే ఎలా మేకప్ చేస్తున్నాను అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇది వచ్చేసి శారీ, దీనికి బ్లౌజ్ కూడా కుట్టాను చూపిస్తానండి. సో ఇది మా చిన్న బాబు బ్లౌజ్. టైలరింగ్ నేనే చేస్తాను కాబట్టి సో ఈజీ అయిపోయింది కుట్టడము. సో మా చిన్న బాబుకి చిన్న బ్లౌజ్. నిన్ననే అయితే అన్ని బాక్స్లో అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. సో మేకప్ బాక్స్ అన్నీ, సో స్టిక్కర్స్ ఇంకా ఉన్నాయి చాలా వెరైటీస్. ఇవి వచ్చేసి చెంపచెవరాలు. సో 3-4 ఐటమ్స్ తీసుకొని వచ్చాను, స్టిక్కర్స్ వేరియేషన్స్లో. అండ్ అలా చిన్న మేకప్ బాక్స్, మా బుజ్జి మేకప్ బాక్స్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. అండ్ అలానే లిప్ బామ్, ఐలైనర్, ఇంకా అలానే కంపల్సరీ పక్క పిన్నులు అయితే కావాలి కదా. అసలే మా వాడికి హెయిర్ కూడా లేదు. పక్క పిన్నులు చీరకి సైడ్ ఇక్కడ పెడతారు కదా ఓల్డ్ స్టైల్లో. సో దానికోసం ఇది నా పెళ్ళైన కొత్తలో మా అమ్మ కొనిచ్చింది. ఇంతవరకు అయితే యూజ్ చేయలేదు. సో నా పిల్లలకి యూజ్ అవుతున్నాయి అన్నమాట. సో ఇదొకటి చీర పిన్. ఇది చిన్ని చిన్ని స్టన్స్ ఇవన్నీ. ఇదైతే విగ్ ఫ్రెండ్స్ మా తమ్ముడికి. ఇదైతే వడ్డాలు చూపించాను కదా. అయితే జడ కుచ్చులు అండ్ అలానే హెయిర్ అల్లుకోవడానికి. ఇదైతే విగ్ ఫ్రెండ్స్, విగ్ అమ్మా. సో ఇవన్నీ లిప్స్టిక్, ఫౌండేషన్, క్లిప్స్ అండ్ అలానే ఫౌండేషన్ పౌడర్, లాంగ్ చైన్ అన్నీ ఉన్నాయి. సో మా అబ్బాయి చూడండి ఎలా రెడీ అయిపోతున్నాడు అప్పుడే. సో ఇదైతే నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఇది 200 పడింది నాకు. సో హెయిర్ ఇలా పెట్టడానికి, అంటే హెయిర్ లేదు కదా, సో దానికోసం అయితే తీసుకున్నాను. అలాగా బ్యాంగిల్స్, మ్యాచింగ్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. సో ఇంకా ఆలస్యం ఎందుకు, రెడీ చేశారు, స్టార్ట్ చేద్దాం పదండి. రానా. సో ఫస్ట్ అయితే నెయిల్ పాలిష్ చేసేసుకున్నాము, ఎందుకంటే ఆరిపోతుంది కదా. ఇట్లా పెట్టు. ఇప్పుడు నెయిల్ పాలిష్ అయితే పెట్టేసాం. చూపించేసినాడు దగ్గరకు వచ్చే. ఇదిగోండి మా చిట్టి చిట్టి బుజ్జి బుజ్జి చేతులకి నెయిల్ పాలిష్ అయితే పెట్టేసాం. ఆ చేతికి చిట్టి చిట్టి బుజ్జి బుజ్జి చేతులకి నెయిల్ పాలిష్ పెట్టేసాం. సో ఇక్కడైతే నేను జడేస్తున్నాను బాబుకి. హెయిర్ అయితే చాలా తక్కువగా ఉంది కదా. సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ పైకంతా దువ్వేసి హోల్ చేసేసి పక్క పిన్నిసులు పెట్టేస్తున్నాను. ఎందుకంటే అది విగ్ టైప్ కాకుండా హెయిర్ అటాచ్ చేసేది కదా. సో చాలామందికి ఐడియా ఉండుండొచ్చు. ఇప్పుడు హెయిర్ అయితే క్లిప్స్కి తగిలిస్తున్నాను అనమాట. అస్సలు మా బాబు అయితే గమ్మున ఉండడమే లేదు. సో నేను లాస్ట్ వరకు, అంటే ఈ జస్ట్ హెయిర్ అల్లి అంతా జడ వేసేదాకా సైలెంట్గా ఉన్నాడు. అక్కడికి మధ్యలో అల్లరి చేస్తూనే ఉన్నాడు, కోఆపరేట్ చేయడం లేదు, అల్లరి చేస్తూనే ఉన్నాడు. కానీ ఎలాగోలా మాటలు చెప్తా, ఆ మాటలు ఈ మాటలు చెప్తా. ఇంకా పిల్లల గురించి అయితే తెలిసిందే కదా. సో పిల్లలకి ఆ మాట ఈ మాట చెప్తా, అంటే నీకు చాక్లెట్స్ కొనిస్తాను, కూల్ డ్రింక్ కొనిస్తాను అని చెప్పి చెప్తా ఉంటే సరే అమ్మా సరే అమ్మా అని చెప్తా. చూసారు కదా, చూడండి ఎంత అల్లరైతే చేస్తున్నాడో. సో అవన్నీ కదిలిస్తా, చూడండి అలా తీసేస్తున్నాడు. సో నేను చెప్పాను కదా
ఆ విధంగా అయితే హెయిర్ అంతా క్లిప్స్ అంటే పక్క పిన్నెలకి పెట్టేశాను. సో చూడండి తీసేస్తున్నాడు అన్నీ. ఎన్నిసార్లు పెట్టానో ఆ విధంగా పెట్టడము తీసేయడము. అసలు నిజంగా ఒక పెద్ద టాస్కే అనుకోవచ్చు. ఎలాగోలా కొంచెం సేపు మాటలు చెప్తే మళ్ళీ ఫోన్ ఇస్తావా అని అడిగాడు. సో బొమ్మలు పెట్టిస్తాను చూస్తా వేయించుకుంటావా అని అంటే సరే అని అన్నాడు. సరే అని చెప్పి ఫోన్ ఇస్తే వేసినంతసేపు చాలా వరకు గమ్మునే ఉన్నాడు. మళ్ళీ ఏమైందో ఏమో తెలీదు, ఇంతసేపు కష్టపడి వేసి మాటలు చెప్పిందంతా వృధా అయిపోయింది. అంత పీక్ పక్కన పడేశాడు. సో అది కూడా చూపిస్తాను మీకు. ఇంకో విషయం ఏంటి అనంటే ఇట్లా హెయిర్ అంటే జడ వేసేటప్పుడు నాకు కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకోలేదన్నమాట. మళ్ళీ ఎక్కడ డిస్టర్బ్ చేస్తే మళ్ళీ ఏమవుతుందో అంటే మళ్ళీ లేసేస్తాడు, వాడి మైండ్ సెట్ మారిపోతుంది అని చెప్పి లేపకుండా అట్లే ఉంచేసాను. అందుకని చెప్పి అంటే ఆ వీడియో క్లిప్ అనేది కట్ చేస్తానేలేండి ఎడిటింగ్లో. సో మళ్ళీ తీసి మళ్ళీ సవరం పెట్టేసి అలా కట్టేశాను అనమాట. సో మీకు ఒక ట్విస్ట్ కనపడిద్ది ఈ జడ వేసిన తర్వాత, ఖచ్చితంగా చూసురు. సో ఇంతసేపు అయితే కష్టపడి వేశాను కదా, చూడండి ఏం చేశాను. జడ వేసేటప్పుడు కూడా చెప్పాను కదా కూల్ డ్రింక్ కొనిస్తాను అని చెప్పి, నాకు ఏది కూల్ డ్రింక్ కొనిలేదని చెప్తే ఇంకా వాడి కోసం అని చెప్పి కూల్ డ్రింక్ అయితే తీసుకొచ్చాను. చూడండి అసలు ఎలా చేసేసాడో, తీసంతా పక్కన పడేశాడు. ఇంకేం చేస్తాం, నెత్తి మీద గుండు. నాకైతే పిచ్చ కామెడీ అనిపించింది. ఇక్కడ నెత్తి మీద ఎంట్రుకలు లేకుండా చీర కడుతుంటే చాలా నవ్వు అనమాట. అసలు ఒకసారి లోపలికి వెళ్ళి ఫుల్గా నవ్వేసుకొని మళ్ళీ వాడి ముందర నవ్వితే ఎక్కడ మళ్ళీ ఏడుస్తాడో అని చెప్పి లోపలికి వెళ్ళి ఫుల్గా నవ్వేసి ఆమెను మళ్ళీ వచ్చి శారీ కట్టాను నేను. చూస్తూనే ఉన్నాడు అలానే అని చెప్పి ఇంకా డిస్టర్బ్ అయితే చేయలేదు. సో శారీ అయితే కట్టేశాను. ఇది ఫుల్ శారీ నేనండి, బేబీ కోసం అంటే వాడి కోసం అయితే సపరేట్గా ఏం కుట్టలేదు. సో పెద్ద శారీనే కొంచెం 2 మడతలుగా వేసేసి కట్టేశాను అనమాట. ఈ శారీ వచ్చేసి అంటే పైట కొంగు నైటే నేను ఐరన్ చేసి పెట్టేసుకున్నాను, హోల్ చేసి పెట్టుకున్నాను. ఎలా అంటే ఎంత పైట పెట్టాలి, ఎంత వెడల్పు పెట్టాలి అని చెప్పి మెజర్మెంట్ తీసుకొని పిన్నులు అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో ఇక్కడ కుర్చీలు పెట్టేటప్పుడైతే అసలు పెద్ద టాస్కే అది కూడా. సో అదంతా వీడియో ఎడిటింగ్లో అయితే కట్ చేసేసాను. సో అదైతే వీడియో తీయలేదు, అంటే చాలా ఇబ్బంది అయిపోయింది ఇవన్నీ నుంచోబెట్టి తీయడము. ఆ వీడియో అంతా అంటే వీడియో తీసేటప్పుడు చాలా అసలు కంఫర్ట్గా లేదు. సో అందుకోసం అని చెప్పి వీడియో అయితే తీయలేదు. ఫైనల్గా అయితే పిన్నులు అయి పెట్టేసి అంతా చూసుకుంటున్నాను కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పి. సో ఇక్కడ వీడిని ఎందుకు రెడీ చేస్తున్నాను అనేది దానికి ఒక రీజన్ కూడా ఉంది. ఎందుకు అనంటే మా పెద్ద బాబుకి కూడా 3 ఇయర్స్ అప్పుడు, అంటే 3 ఇయర్స్ కాదు 4 ఇయర్స్ అప్పుడు సేమ్ శారీ కట్టి ఫొటోస్ తీసాను అనమాట. అంటే ఫోటో స్టూడియోకి అయితే తీసుకెళ్ళలేదు, ఇంట్లోనే ఉండి శారీ కట్టి ఫొటోస్ అయితే తీసాను. చాలా బాగుంది. అండ్ అలానే ఇప్పుడు చిన్న బాబుకి కూడా ఒక 4 డేస్కి, అంటే నేను ఇప్పుడు వాడిని మేకఓవర్ చేసిన 4 డేస్కి బర్త్డే అయితే ఉంది వాడిది. 4th ఇయర్ పడుతుంది. సో అందుకోసం అని చెప్పి 3 ఇయర్స్కి అయితే కొంచెం ఫేస్ చిన్న పిల్లోడిలాగా బాగుంటుంది కదా, అందుకోసం అని చెప్పి రెడీ చేస్తున్నాను. ఇద్దరిది కలిసి ఒక ఫోటో ఫ్రేమ్ అయితే చేయించుకుందాము అని చెప్పి. సో దానికోసమే రెడీ చేశాను, కానీ ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాను అనమాట. సో దానికోసమే హెయిర్ కూడా పెంచింది వాడికి, కటింగ్ చేయించకుండా. సో అందరు అడుగుతూ ఉన్నారు ఎందుకు వాడికి అంత హెయిర్ పెంచేస్తున్నావు అని చెప్పి. సో రీజన్ అయితే ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు ఫైనల్గా రెడీ చేసిన తర్వాత అందరికీ చూపిస్తే షాక్ అనమాట. చాలా ఇష్టం నాకు ఇలా, అంటే ఇలా మేకఓవర్ చేయడము, ఎవరినైనా రెడీ చేయడము, లేదంటే ఇలా చాలా ఇంట్రెస్ట్గా చేస్తాను. అదొక అంటారు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది అని చెప్పి. సో టాలెంట్ అని అయితే నేను అది చెప్పను, నాకు చాలా ఇష్టము. ఈ ప్రొఫెషనల్గా అయితే ఇదొకటి అన్నమాట, నాకు చాలా ఇష్టము. సో ఇందాక చెప్పాను కదా ఇక్కడ హెయిర్ అంతా పక్కన పడేసాడు అని చెప్పి. సో ఆ పక్క పిన్నులతో సహా అంతా పీకేసేసరికి అదొక విగ్ లాగా తయారైపోయింది అనమాట. ఇప్పుడు నాకు ఇంకా ఈజీ అయిపోయింది, దాన్ని విగ్ లాగా అటాచ్ చేసేసి చుట్టూరు పక్క పిన్నులు అయితే పెట్టేశాను.
సో చూస్తున్నారు కదా ఎలా పెట్టానో. వద్దంటున్నాడు అస్సలు. పాపం బరువుగా ఉన్నట్లుందేమో వాడికి. అంటే హెయిర్ పెట్టాము, పక్క పిన్నులు పెట్టాము, అదే కాకుండా చిన్న హెయిర్ అయ్యేసరికి చాలా ఇబ్బంది పడినట్టున్నాడు. నాకే ఆ జడేసేసి ఆ పూలవి పెట్టేసరికి నాకు అంటే పూలు కాదు, ఆ శారీ అవి కట్టి ఆ జడేసుకునేసరికి చాలా నాకు ముద్దుగా అనిపించేసింది. ఎక్కడ నా దిష్టి తగిలిద్దేమో అనుకున్నాను నేను. మా బాబుకైతే హెయిర్ అంటే కుప్పలాగా పెట్టి చుట్టడానికి, అంటే పూల జడ వేసేటప్పుడు చుట్ట అయితే చుడతారు కదా, సో అలా చుట్టడానికైతే అవకాశం లేదు. అందుకని చెప్పి ఇలా అల్లిన పూలే తెప్పించేసి రౌండ్గా చుట్టి పెట్టేశారనమాట. చాలామంది అడిగారు అసలు ఎలా పెట్టగలిగావు ఏంటి అని చెప్పి, అసలు హెయిర్ లేదు కదా ఎలా చేసావు అని చెప్పి. సో అందుకోసమే వీడియోలో కూడా అంటే ఎడిట్ చేశాను అన్నమాట ఎలా పెట్టానని చెప్పి. సో చాలా ఈజీ అండి, ఇబ్బంది అయితే ఏం లేదు. అదే అంటారు కదా, ఇంట్రెస్ట్తో ఏదైనా పని చేస్తే, శ్రద్ధతో ఏదైనా పని చేస్తే అది ఎలా అయినా సాధించగలుగుతారు అని చెప్పి. సో చాలా ఇంట్రెస్ట్ అంటే నాకు ఇష్టంతో చేశాను. సో అది ఆ టైంకి అలా సెట్ అయిపోయింది అంతే. సో అలా చుట్టి పెట్టిన తర్వాత కింద పూలు అల్లడానికి అయితే సరిపోలేదన్నమాట. అంతా రౌండ్గా తిప్పేసేద్దాము అనుకున్నా, కానీ అలా సెట్ కాలేదు. అండ్ అలానే పూలు కూడా సరిపోలేదన్నమాట నేను తెచ్చినవి. అలా అని చెప్పి చుట్టకుండా అంతా పూలు బారుగా పెట్టేస్తారు కదా, అలా 2 వరుసల్లా పెట్టేసి అంతా దారం చుట్టేశాను. చాలా ఈజీగా అయితే అయిపోయింది. సో అండ్ అలానే రోజా పూలు కూడా ఉన్నాయి. అంతా అంటే మధ్యలో అలా కుచ్చేసాను అనమాట. చాలా బాగా వచ్చింది. కానీ పాపం వాడికి హెయిర్ లేకపోవడం వల్ల అక్కడక్కడ కనిపిస్తూ ఉందన్నమాట. సో ఫొటోస్లో అయితే చాలా బాగా వచ్చింది. అబ్బా చెప్తాంలేండి, అస్సలు ఆ స్టూడియోలో అయితే ఈ రెడీ చేసింది ఒకటైతే అక్కడ ఫొటోస్ తీపిచ్చేటప్పుడు పడిన కష్టం అంతా ఇంత కాదు అసలు. ఎలా అయితేనేమి ఫైనల్గా ఫొటోస్ అయితే తీయించేసాము. ఎన్ని ఫొటోస్ తీసామంటే అస్సలు లెక్కలేవు. అందులో ఒక 4-5 ఫొటోస్ అయితే బాగా వచ్చినాయి, మిగతావన్నీ అంత బాగా రాలేదు అస్సలు. పాపం లంచ్ టైం అయ్యేసరికి, అంటే మేము బయలుదేరడమే 1కి బయలుదేరాము. సో మా అబ్బాయి గారితో చాలా లేట్ అయిపోయిందనమాట. 1 అవర్ మధ్యలో గ్యాప్ తీసుకున్నాము. చివరిగా రెడీ చేసిన తర్వాత వాడే చూసి మురిసిపోతున్నాడు. భలే ఉన్నాను కదమ్మా నేను అని చెప్పి చెప్పుకుంటున్నాడు అనమాట. డ్యాన్స్లు వేస్తున్నాడు, బాగున్నానా నేను అని చెప్పి అడుగుతున్నాడు. సో ఇదన్నమాట పూల జడ ఫైనల్ లుక్. సో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఇక్కడైతే నేను మేకప్ వేస్తున్నాను అనమాట. ఫౌండేషన్ పూసి లాక్మీ యూజ్ చేశాను నేను, ఎందుకంటే చిన్నపిల్లలు కదా. సో మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అవుతుందని చెప్పి, అంటే డిఫరెంట్ ఏమన్నా డిఫరెంట్ క్రీమ్స్ ఉంటాయి కదా, అవన్నీ యూజ్ చేయకుండా లాక్మీనే పర్ఫెక్ట్ కంపెనీ కాబట్టి నేను అదే యూజ్ చేస్తున్నాను. చూడండి వాడైతే ఎలా చూసుకుంటున్నాడో, ఎలా ఉన్నాను నేను అని చెప్పి అడుగుతున్నాడు. దానికి ముందే బాగుందా నాకు అని చెప్పి. వాడు అడిగే మాటలకి నాకైతే సంతోషం ఆగడం లేదు అసలు. ముందంతా రెడీ కాను, నాకొద్దు అని చెప్పి గొడవ చేసినోడు ఈ అయ్యి పెట్టమ్మా అని చెప్పి అడుగుతున్నాడు. అసలు ఆడపిల్లలకి రెడీ చేయడం ఒక టాస్క్ అయితే, అంటే టాస్క్ అని చెప్పలేను. ఆడపిల్లలంటే అందం అంటే ఆడపిల్లలే కాబట్టి, సో వాళ్ళు ఎలా ఉన్నా కానీ అందంగానే ఉంటారు. ఇంకా మగపిల్లల్ని రెడీ చేయాలి అని అంటే ఖచ్చితంగా టాస్క్ అనే చెప్పాలి. ఇష్టంతో చేస్తే ఏదైనా కష్టం కాదు కదా. సో ఇక్కడ కాజల్ అంటే ఐలైనర్ పెట్టిన తర్వాత కాజల్ పెడతాను అని చెప్పి అస్సలు ఎంతసేపు అడిగినా కూడా అస్సలు పెట్టించుకోలేదు, అస్సలు కోఆపరేట్ చేయలేదు. వద్దంటే వద్దు అని చెప్పి చేస్తున్నాడు అనమాట. సో అందుకోసం అని చెప్పి కాజల్ అయితే యాడ్ చేయలేదు. పెట్టుంటే ఇంకా చాలా బాగుండేది కళ్ళకి. ఇక్కడ వచ్చేసి చిన్న స్టంట్స్ అయితే తీసుకున్నాను. కమ్మలు అంటే చెంపచవరాల్లాగా పెడదాము అని చెప్పి. పాపం బరువుగా ఉన్నట్లున్నాయి, వద్దని చెప్పి తీసేస్తున్నాడు. అండ్ అలానే అవి కూడా ఉండడం లేదు, ఊడిపోతున్నాయి. ఎందుకంటే స్టంట్స్ కాబట్టి, అంటే ఒత్తిడి కమ్మలు ఉంటాయి కదా, అవైతే యూజ్ చేసి పెట్టిన తర్వాత కూడా నాకెందుకు అంత బాగోలేదనిపించింది. అందుకని చెప్పి తీసేసి మళ్ళీ ఉట్టి కమ్మలే పెట్టేశాను. లిప్స్టిక్ వేయవా నాకు అని చెప్పి అడుగుతున్నాడు మా వాడు అక్కడ. సో లిప్స్టిక్ అయితే లిప్స్టిక్ అయితే వేశాను. వేసిన తర్వాత బాగుందా అని చెప్పి నవ్వుతున్నాడు. ఇంకా కాజల్ అవన్నీ పెట్టేసి ఐలైనరు, పాపడ బిళ్ళ ఇంకా అన్నీ పెట్టేశాం కదా.
ఫైనల్గా అయితే ఏం పెట్టాలి, ఇంకా ఏదో తక్కువైందని చెప్పి ఆలోచిస్తున్నాను అనమాట. అంతా ఒకసారి పైనుంచి కింద అంటే పైనుంచి కింద దాకా ఒక లుక్ వేస్తే ఏదో మిస్ అయింది అనిపించింది. కుంకుమ తీసుకొని కుంకుమ పెడితే ఇంకా అక్కడితో కంప్లీట్ అయిపోయిందనమాట. సో టైం చూసుకుంటున్నాను, 1 గంట అయితే అయిపోయింది. ఇంకా బయలుదేరదాము అని చెప్పి ఆటోకి కాల్ చేస్తే ఆటో వాళ్ళు రానన్నారనమాట. సో బండిలోనే వెళ్ళిపోయాము. ఇంకేం చేస్తాం అంటే రెడీ చేసిన తర్వాత ఫైనల్గా ఒక లుక్ చూస్తే ఏదో మిస్ అవుతుందన్నమాట. చౌకర్ అయితే పెట్టాను, పింక్ కలర్ది, ఎప్పుడు నేను పెట్టుకుంటూ ఉంటాను కదా. సో అది పెడితే నాకు ఎందుకు అంత లుక్ అనిపించలేదు. మళ్ళీ అది తీసేసి మళ్ళీ ఇంకోటి చిన్నది అందుంటే అదైతే వేసానమాట, రోల్డ్ గోల్డ్. అది కూడా అది పెట్టిన తర్వాత లుక్ అయితే వచ్చింది. సో ఇక్కడ మా వాడు డ్యాన్స్ వేస్తాడనమాట. అంటే ఎలా ఉన్నానో చెప్పు అని చెప్పి. సో ముక్కుకు పెట్టిన స్టిక్కర్ అయితే ఊరికే ఊడిపోతూ ఉంది. సో ఇప్పుడైతే అంతా రెడీ చేసేసాను కదా, ఎలా ఉందో చూసి చెప్పేసేయండి. అండ్ అలానే నేను రెడీ చేసింది నచ్చిందో లేదో కూడా కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ అలానే లైక్ కూడా చేయండి. నా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలానే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే నోటిఫికేషన్గా వస్తుంది. సో ఫైనల్ లుక్ మా బాబుది ఎలా ఉంది, దిస్ ఈజ్ ఫైనల్ లుక్. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో ఇంకా ఉంది, వీడియో ఫోటో స్టూడియోకి అయితే తీసుకెళ్తాను. హాయ్ చెప్పినానా, ఎలా ఉంది మా పాప? ఫ్లైట్ తీసి పెట్టు. సరే అట్లయితే ఉండు, ఇంకా స్టూడియోకి వెళ్తున్నాం. ఫోటోలు దిగి వచ్చిన తర్వాత మళ్ళీ చూస్తాము. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. సో ప్రెజెంట్ స్టూడియోకి అయితే వచ్చేసాము బండిలో. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా లేట్ అయిపోయింది. చెప్పాను కదా, ఒక రకంగా ఉండలేదు మా బాబు. అస్సలు స్టిల్స్ పెట్టమంటే పెట్టలేదు. ఎప్పుడు యాక్టివ్గా ఉండేవాడు. అసలు ఈరోజు అయితే చాలా డల్ అయిపోయాడు. అదే కాకుండా లంచ్ టైం కదా, వాళ్ళు కూడా టైం అవుతుంది, నుంచో పెట్టండి మా, సరిగ్గా పోజులు స్టిల్స్ పెట్టమనండి, స్మైల్ ఇవ్వమనండి అని చెప్పి చెప్తా ఉన్నారు. పాపం వాళ్ళు కూడా చాలా రిస్క్ చేశారనమాట. 1 అవర్ పైనే పట్టింది అవన్నీ స్టిల్స్ తీసేసరికి. సో అంటే కట్టేటప్పుడు శారీ కొంచెం పొడవు ఎక్కువ పెట్టేశాను. అది మరీ అంటే కింద మరీ చాలా వెడల్పుగా వచ్చేస్తుంది. అలా ఉంటే కింద పక్క ఫొటోస్ బాగా రావు. ఇంకొంచెం పైకి పెట్టుంటే బాగుండేది అనిపించింది నాకు. కుర్చీలు అనేవి కుర్చీ మీద నిల్చోబెట్టి తీయండి బాగా వస్తుంది అనుకుంటే, అంటే కుర్చీ మీద నుంచోబెట్టి తీయండి బాగా వస్తుంది ఫోటో అని అన్నాను. కానీ బాడీ మొత్తం చాలా పొడవుగా, ఫేస్ చాలా చిన్నదిగా ఉంది అని చెప్పి మళ్ళీ అవి తీయించేసాము. సో ఇక్కడేమో మా అక్క కొడుకు వెడల్పుగా చేపింది బాగుంది అని అంటాడు. నేనేమో అలా చేస్తే బాగుండదు అని చెప్పి నేను అంటాను. సో ఫైనల్గా అయితే ఫొటోస్ దిగడం అయితే అయిపోయింది. ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాము. అసలు స్టూడియోలోనే చాలా టైం పట్టింది చెప్పాలంటే. ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత వాడి గెటప్ చూడండి ఎలా ఉందో. అసలు పాప అలసిపోయాడు మా బాబు. సో బాయ్ చెప్పమన్నా కూడా చెప్పలేదన్నమాట. అన్నీ కొరికేసుకుంటా తీసేస్తూ ఉన్నాడు. సో లాస్ట్లో అయితే ఫొటోస్ కొన్ని అంటే తీయించినవి అన్ని ఫొటోస్ యాడ్ చేస్తాను. అందులో ఏ ఫోటో నచ్చిందో అయితే కామెంట్ చేయండి. నేను ఆ ఫోటోని ఖచ్చితంగా అయితే ఫ్రేమ్ చేయించుకుంటాను. చేయించిన తర్వాత ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానన్నమాట. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఫోటో షూట్ అన్నమాట. నాకైతే ఈ ఫొటోస్ అన్నీ నచ్చినాయి. కానీ ఈ ఫొటోస్లో ఏది ఫ్రేమ్ కట్టించుకుంటే బాగుంటుందో ఐడియా అయితే రావడం లేదు. సో మీరు ఖచ్చితంగా లైక్ చేయండి ఏ ఫోటో నచ్చిందో. అండ్ అలానే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఏ ఫోటో నచ్చితే ఆ ఫోటోకి అయితే కామెంట్ అయితే చేయండి. నేను ఖచ్చితంగా అదే ఫ్రేమ్ చేయిస్తాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా వీడియోస్ అయితే నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.